సో నేను సాఫ్ట్గా ఉంటాను కాబట్టి నా క్యారెక్టర్స్ అన్ని అలాగే ఉండాలి అనుకుంటానే నాకు అలాంటి క్యారెక్టర్స్ అయితేనే చేస్తాను. అందులో సార్ నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను చేయగలనా, బికాస్ చాలా పెద్ద ఆర్టిస్టులు, బహుశా వాళ్ళు పుట్టినప్పుడు మా తల్లిదండ్రులే పుట్టుంటారు, అంతంత సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు మన సినిమాలో. వాళ్ళతో నేను మళ్ళీ ఇంకోటి ఏంటంటే కెమెరా షేడ్తో పాటు మనం 10 సార్లు చేయలేము, బికాస్ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వెరీ ఏజ్డ్ వాళ్ళు. మనం 10 చేయొచ్చు కానీ వాళ్ళు 10 చేయలేరు కదా. సో ఆ టైమింగ్ చూసుకోవాలి, ఆ ఎక్స్ప్రెషన్ చూసుకోవాలి, డైలాగ్ వితౌట్ ప్రాంప్టింగ్ డైలాగులు చెప్పుకోవాలి. పక్కన ఎవరు డైలాగులు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడంటే సినిమాకి నాకు ప్రాంప్ట్ పెడుతున్నారు పెద్ద పెద్ద డైలాగులకి, కానీ సార్ సినిమాకి ప్రాంప్టర్స్ ఎవరు లేరు నాకు. నేనే నేనే నేర్చుకుని నేనే చెప్పుకోవాల్సి వచ్చింది. సో అట్లా ఇట్స్ నాట్ టఫ్. ఎందుకు టఫ్ కాదంటే కమ్యూనిటీ అయ్యుండి మేము కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ ఒక సినిమాలో ఉన్నాం. చాలా మంది ఏమనుకుంటారు అంటే వీళ్ళకి యాక్టింగ్ రాదు, వీళ్ళు దేనికి పనికి రారు, లేకపోతే వీళ్ళ ప్లేస్లో మంచి మగ పిల్లోడిని ఆడపిల్లలాగా రెడీ చేస్తే వాడు టక్కున చేసి వెళ్ళిపోతాడు అని అనుకుంటారు తప్ప, కమ్యూనిటీని బిలీవ్ చేయాలి అంటే దే హ్యావ్ టు సిట్ విత్ ద కమ్యూనిటీ, దే హ్యావ్ టు టాక్ విత్ ద కమ్యూనిటీ. కలిసి అన్నం తినేవాళ్ళం. ఇప్పుడు డైరెక్టర్ గారు ఎట్లా ఉంటారు, డైరెక్టర్లు అంటే వాళ్ళ క్యారవాన్ వాళ్ళకు ఉంటుంది, మాకు క్యారవాన్ ఉంది సినిమాలో, మాకు క్యారవాన్ ప్రొవైడ్ చేశారు, కానీ తినేటప్పుడు మేము అందరూ ఒక దగ్గర తినేవాళ్ళం. అంటే ఏంటి అంటే యూనిటీ ఇన్ ద స్టాఫ్ కంప్లీట్గా. లా స్టూడెంట్స్ ఉన్నారు మన సినిమాలో, లా కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా లైక్ ఎట్లా అంటే ఇది ఒక సినిమా లాగా కాకుండా ఇది ఒక హోంవర్క్ లాగా చేశాను నేను. వెరీ హ్యాపీ.